ఎవరైనా మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా లేక తక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? 2014-19 మధ్య లిక్కర్ బీరు విక్రయాలు, అదే విధంగా 2019-24 మధ్య లిక్కర్ బీరు విక్రయాలు పరిశీలిస్తే మీకు ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు గారి గత హయాంలో అయినా ఇప్పుడైనా లిక్కర్ సేల్స్ గణనీయంగా పెరిగాయి. మద్యాన్ని నియంత్రించాలన్న లక్ష్యంతో పనిచేయడం వలన జగన్ గారి హయాంలో లిక్కర్ సేల్స్ తగ్గాయి. మరి ఎవరికి లంచాలు వస్తున్నట్టు? మద్యం విక్రయాల్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? జగన్ గారి ప్రభుత్వ హయాంలో లిక్కర్ ను ప్రభుత్వమే విక్రయించింది. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చేశారు? మొత్తం ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టారు. ఈ ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడంలో ఎలాంటి వ్యవహారాలు జరిగాయో జరుగుతున్నాయో రాష్ట్ర ప్రజానీకం అంతా చూస్తూనే ఉంది. మరి ఎవరి హయాంలో ఎవరి పాలసీల వల్ల లంచాలకు ఆస్కారం ఉందో ప్రజలే ఆలోచించాలి. అలాగే లిక్కర్ అమ్మే సమయాలను కుదిస్తే లంచాలు ఇస్తారా? గతంలోనూ ఇప్పటిలా వేళాపాలా లేకుండా అమ్మితే లంచాలు ఇస్తారా? ఇది కూడా ఆలోచించాలి. అంతేకాదు లిక్కర్ అమ్మే షాపులను పెంచితే లంచాలు ఇస్తారా లేక షాపులను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? అలాగే షాపులకు తోడు పర్మిట్ రూములు, వాటికి తోడు బెల్ట్ షాపులు పెడితే లంచాలు ఇస్తారా లేక బెల్ట్ షాపులు తీసేసి పర్మిట్ రూములను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? చంద్రబాబు గారి గత పాలనలో ఉన్న దుకాణాలను జగన్ గారు గణనీయంగా తగ్గించారు. 2014-19 మధ్య రాష్ట్రంలో ఉన్న దుకాణాల సంఖ్య అక్షరాల 4380. వాటి సంఖ్యను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2934కు తగ్గించింది. అంటే 33% షాపులను జగన్ గారు తీసేశారు. అంతేకాదు ఈ షాపులకు అనుబంధంగా ఉన్న 4380 పర్మిట్ రూములను కూడా రద్దు చేశారు. అలాగే లిక్కర్ షాపులకు అనుబంధంగా గతంలో ఉన్న 43,000 బెల్ట్ షాపులు ఎత్తేశారు. మద్యం బాటిల్ పై ఎంఆర్పి కంటే 10 నుంచి 25 రూపాయల వరకు అధిక ధరకు విక్రయించి ఆ డబ్బుని కింది నుంచి పై దాకా పంచుకుని వ్యవస్థీకృతంగా సాగిపోయిన మాఫియాను కూడా జగన్ గారు అడ్డుకున్నారు.